రోజు ఈ బైబుల్ తరగతి ఎందుకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రతి నెల ఒకరోజు మాత్రమే ఈ బైబుల్ తరగతిని మనం ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం? ఒకప్పుడు వారం పెట్టుకునే మనం నెలకు ఒక్కసారి మాత్రమే పెట్టుకుంటున్నాం. మనం ప్రతి వారమైనా, ప్రతిరోజైనా, నెలకొక్కసారైనా దేని కొరకు? ఆదివారం ఆరాధన సరిపోదనా? మనలో ఒక ప్రత్యేకమైనటువంటి క్లాసు దేనికోసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం? ఈరోజు దేవుని ఉద్దేశం ఏమై ఉందో అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏదో ప్రార్థన పెట్టారు కదా, ఆచారబద్ధంగా వచ్చేసిపోతానంటే కుదరదు. దేని కొరకు మనం మందిరానికి వస్తున్నామో, ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడబోతున్నాడో ఆలోచించవలసినటువంటి వారమై మనం మన సంగతి మనం గ్రహించాలి. అందుకే పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట వినండి. ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని దేవుడు ఇష్టపడుతున్నాడు. తన పిల్లలు జ్ఞానం కలిగిన వారుగా ఉండాలనేది దేవుని ఆలోచన. రక్షణలోకి వస్తే సరిపోదు. రక్షణలోకి వచ్చినటువంటి తన పిల్లలు అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. సమాజంలో అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఈ సమాజంలో తన పిల్లలు ఉండాలంటే సత్యమును గూర్చినటువంటి అనేకమైనటువంటి తరగతులు మనం కొనసాగించాలి. సమాజంలో సత్యము నేర్పించేవాడు లేకపోతే రక్షణలోకి వచ్చిన వారు ఎలా నేర్చుకుంటారు? అది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. ఎందుకంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి దేవుని పిల్లలు ఈరోజు ఎలా మారిపోయారంటే, దయ్యం పరిపాలనలో దేవుని పిల్లలు, పరిపాలన దయ్యాంది. ఆ పరిపాలనలో ఉన్నది ఎవరు అని మనం ఆలోచించగలిగితే ఆ దయ్యం పరిపాలనలో దేవుని పిల్లలు ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీకు పాఠంగా వినిపించడమే కాదు, చూపించాలనే ఆలోచనతో కొన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కొంచెం త్వరగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఈ పాఠం, కొంచెం పెద్దగా ఉంటుంది. రాసుకునే మంచి అలవాటు మీకున్న వాళ్ళు రాసుకోండి. అసలు మాకు రాసుకోవటమే అలవాటు లేదు, వినటమే మాకు అలవాటు అనుకుంటే విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా గ్రహించేవారుగా ఉండాలని ప్రభు పేరట మీ సేవకునిగా హెచ్చరిస్తూ ఉన్నా నేను. అందుకే ఒక చిన్న టైటిల్తో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మన ప్రయాణాన్ని మనం కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, ఎన్నో విలువైన సంగతులు నీ బిడ్డలకు నేర్పించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అందించండి. నీ పిల్లలు చెబుతున్నటువంటి మాట, ఆ మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలో మంచి మనసును నింపండి తండ్రి. మీ ఉన్నతమైన ఘనమైన నామానికి నీ పిల్లలు మహిమకరంగా ఈ సమాజంలో ఉండటానికి మీ కృప చూపించండి. ఎందరైతే నా తండ్రి నీ మాటలు వినటానికి వేగిరపడుతున్నారో అట్టి వారందరినీ సిద్ధపరచండి. నీ మాటలు వినటానికి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి అందించి నడిపించమని, ఈ కూడికి ముగిసే వరకును కూడా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి ఆదరించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఈ సమయాన్ని మనకిచ్చిన తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఒక చిన్న టైటిల్ మనం తీసుకొని దేవుని గ్రంథాన్ని పరిశోధనతో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం.
చిన్న టైటిల్ ఏంటంటే, ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి ఈ మనుషులు అనగా దేవుని పిల్లలు భయపడవలసింది ఎవరికి? ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి పిల్లలు అనగా దేవుని పిల్లలు భయపడవలసింది ఎవరికి? ఇప్పుడు టైటిల్ తీసుకోండి, నీవు భయపడవలసినది దేవునికా దయ్యానికా? నువ్వు భయపడవలసింది దేవునికా దయ్యానికా? ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఈ పాఠం పేరే ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్లో నుంచి మరొక క్వశ్చన్ మీకు అడుగుతున్నాను నేను. నువ్వు భయపడవలసింది దేనికి? ఎవరికి? నువ్వు భయపడవలసింది ఎవరికి? దేవునికా దయ్యానికా? ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడుతున్నావు? మీరు టక్ మన ఆన్సర్లు ఇచ్చేస్తే ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను నేను. నువ్వు భయపడవలసింది దేవునికా దయ్యానికా? ఇక్కడ మందిరంలో కూర్చొని బ్రహ్మాండంగా చెబుతారు, మేం భయపడవలసింది దేవునికే, మేం భయపడవలసింది దేవునికే అని మాట్లాడుతూ ఇందాక చెప్పాను మీకు, దయ్యం పరిపాలనలో దేవుని పిల్లలు అని. ఈరోజు మనం పెదవులతో మాట్లాడుతూ ఉంటాం. ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా నువ్వు ఎవరికి భయపడాలమ్మా అని అడిగితే ఏం మాట్లాడుతున్నారంటే, మేము దేవునికే భయపడాలండి. కానీ భయపడవలసిన దేవునికి భయపడకుండా దయ్యానికి భయపడుతున్న దేవుని పిల్లలు. ఈరోజు 7 విషయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నా. 7 విషయాలు జాగ్రత్తగా మీరు రాసుకోవాలి. ఇవన్నీ 7 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే, వాక్యం నీకు అర్థమైతే ఎవరికి భయపడాలో నీకు తెలుస్తుంది. మొట్టమొదటి విషయం ఇదే. వాక్యం నీకు అర్థమైతే ఈ భూమి మీద ఎవరికి భయపడాలో అది నీకు తెలుస్తుంది. ఇది మొదటి విషయం. రెండవ విషయం మాట్లాడుతున్నాడు. రెండవ విషయం ఏంటంటే, బైబిలు కలిగిన క్రైస్తవులు దేవునికి మాత్రమే భయపడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎంతమంది దగ్గర బైబిల్ చేయొద్దండి? ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? మీ బండారం బయటపడుతుంది కాసేపు. అందరు చేతులు ఎత్తారు కదా, అందరి దగ్గర బైబిల్ ఉందిగా, మీ బండారం బయటకు వస్తుంది. ఇప్పుడు బైబిల్ ఉన్న క్రైస్తవుడు, బైబిల్ ఉండటం అంటే జిప్పేసి సంకలో పెట్టి తిరగడం అని కాదు అని అర్థం. బైబిల్ నీ దగ్గర ఉంటే వాక్యం గురించి నీకు తెలుసుద్దని అని అర్థం. బైబిల్ కలిగిన క్రైస్తవులు దేవునికి మాత్రమే భయపడతారు. ఇది రెండవ మాట. మూడవ మాటలో చెబుతున్నాడు, జాగ్రత్తగా వినాలి. ఈ 7 క్వశ్చన్లు మీరు మైండ్లో పెట్టుకోగలిగితేనే నేను చూపించేటటువంటి ఆ వీడియోస్ కానీ, నేను చెప్పేటటువంటి పాఠం కానీ క్షుణ్ణంగా మీకు అర్థమవుతుంది. ఈ రాత్రి నుంచి నేను దేనికి భయపడాలో ఒక స్టాండర్డ్ అయినటువంటి మైండ్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను నేను. అప్పటికి కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా నీ మైండ్ మారకపోతే నువ్వు చస్తే పోయేది పరలోకానికి కాదు. చూపిస్తే ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి, ఎంత భయంకరంగా మారబోతుందో పరిస్థితి మీకు చూపించబోతాను ఇప్పుడు నేను. చూద్దాం జాగ్రత్తగా. 3వ క్వశ్చన్ మాట్లాడుతున్నాడు, దేవునికి కావలసింది నువ్వే, దయ్యానికి కావలసింది కూడా నువ్వే. మరలా ఒకసారి మనం మాట్లాడుకుందాం దీని గురించి. దేవునికి కావలసింది మనమే, దయ్యానికి కావలసింది కూడా మనమే. అర్థమైంది నా మాట మీకు? 3వ మాట ఏంటి? దేవునికి కావలసింది మనమే, దయ్యానికి కావలసింది కూడా మనమే. నెక్స్ట్ 4వ మాట, దయ్యముండే చోటు సమాజమా శ్మశానమా? దయ్యముండే చోటు సమాజంలోనే కానీ శ్మశానంలో కాదు. నెక్స్ట్ 5వ మాట చెబుతున్నాడు. త్వరగా రాసుకోవాలి మీరు రాసుకుందాక నేను వెయిట్ చేయాలంటే 1.5 గంట పడుతుంది. ఇది అంత సమయం మీరు ఉండలేరని నాకు తెలుసు. అందుకే కొంచెం త్వరగా దీన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలనేది నా భావన. నెక్స్ట్ 5వ విషయం చెబుతున్నాడు, భయం గుప్పెట్లో ఈ సమాజం బందీ అయిపోయింది. భయం గుప్పెట్లో ఈ సమాజం
బందీ అయిపోయింది. బందీ అయిపోయినటువంటి ఈ భయంతో మానవాళ్ళంతా కూడా మారణ హోమంలోకి వెళ్ళిపోతున్నారు. మనిషిని చంపేది భయమే. ఆ భయం దేవుని వలన వచ్చినటువంటి భయం కాదు. ఇది దేవుని వలన వచ్చినటువంటి భయం నీకు జీవాన్ని పోస్తుంది. దయ్యం వలన వచ్చినటువంటి భయం నీ మరణాన్ని తీస్తుంది, అంటే నీ ప్రాణాన్ని తీస్తుంది. ఇది 5వ మాట అయితే 6వ మాట ఆశ్చర్యకరమైనటువంటి మాట చెబుతున్నాడు. నిజమైన దయ్యం ఉంది. ఏంటది? నిజమైన దయ్యం ఉంది. మరణించిన వారి ఆత్మలు దయ్యాలు కాదు. 6వ మాట ఏంటి? నిజమైన దయ్యం ఉంది, మరణించిన వారి ఆత్మ దయ్యం కాదు. ఇది 6వ మాట అయితే 7వ మాట చెబుతున్నాడు. క్రీస్తు వారి పరిచర్యలో ఆయన వదిలించిన దయ్యాలు ఎక్కడ నుంచి వచ్చినవి? ఈ 7 మాటలు. మొదటిదేమో నువ్వు అస్సలు బైబుల్ అర్థమైతే నువ్వెవరికి భయపడాలో చెబుతుంది. బైబుల్ కలిగిన వాడు దేవునికే భయపడాలి, కానీ దయ్యానికి కాదు. దేవునికి కావలసింది నువ్వే, దయ్యానికి కావలసింది కూడా నువ్వే. దయ్యం ఉండే చోటు సమాజమే కానీ శ్మశానం కాదని 4వ మాట చెబుతుంది. 5వ మాట, భయం గుప్పెట్లో గనక నువ్వు వెళ్ళిపోతే ఖచ్చితంగా నీ చావు నీ చేతిలోనే ఉందంటుంది గ్రంథం. 6వ మాట చెబుతుంది, నిజమైన దయ్యం ఉంది, చనిపోయిన ఆత్మలు దయ్యాలు కాదు అని బైబిల్ చెప్తా ఉంది. 7వ మాటే, క్రీస్తు వారి పరిచర్యలో వదిలించిన దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ 7 మాటలు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు భయపడవలసింది దేవునికా దయ్యానికా? ఇప్పుడు మనం దేవుని గురించి మాట్లాడుకుందామా, దయ్యం గురించి మాట్లాడదామా? ఏమ్మా, దేని గురించి మాట్లాడదాం మనం? దయ్యం గురించా, దేవుని గురించా? ఏది అవసరం ఇప్పుడు మనకు? జాగ్రత్తగా వినాలి మీరు. ఏది అవసరం మనకు? నేనేమంటానంటే 2 అవసరం కాబట్టి 2 తీసుకొచ్చా మీ దగ్గరికి. దయ్యానికి భయపడితే నిన్నేం చేస్తుందో, దేవునికి భయపడితే దేవుడు ఏం చేస్తాడో, ఆ భయానికి ఈ భయానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో నీకు అర్థం కావాలి. దేవునికి భయపడితే వచ్చే లాభం ఏంటో, దయ్యానికి భయపడితే వచ్చే నష్టాలేంటో క్షుణ్ణంగా మీకు నేర్పించాలనే అద్భుతమైనటువంటి విషయాన్ని పొందుపరుచుకొని తీసుకొచ్చాను మీ దగ్గరికి. ఇప్పుడు నిదానంగా దయ్యం గురించి చూద్దాం మనం. దయ్యాలంటే ఎంతమందికి భయం? చేతులు ఎత్తండి. దయ్యం అంటే నాకు భయం. చెట్టు మీద చిన్నడు పాడతారు కదా, చెట్టు మీద దయ్యం, నాకేం భయం. అందరూ దొంగలే, అన్నీ అబద్ధాలే. అవునంటారా కాదంటారా? చిన్నప్పుడు పాడారా లేదు ఈ పాట? పిల్లలు ఆట ఆడుకునేటప్పుడు చెట్టు మీద దెయ్యం, నాకేం భయం. అప్పుడే అబద్ధం నేర్పేశారు చిన్నప్పుడే. అవునంటారా కాదంటారు? అమ్మ అన్నం తినిపించేటప్పుడు కూడా పిల్లోడికి ఏమని పెట్టిద్ది ముద్దలు? చందమామగా తల్లి, బూచోడు వస్తున్నాడు, బొవ్వ తిను నాయన అని ముద్దలు పెట్టింది అమ్మ. ఆ బూచోడు మరి అమ్మకి ఎప్పుడు కనపడ్డాడో? నేనైతే అంటాను, బూచోడు ప్రత్యేకంగా లేడు నాన్న, అమ్మే బూచిది. ఆ అమ్మే ఒక దెయ్యం. అబద్ధాలు చెప్పుద్దు కాబట్టి అపవాది సంతానం, మొదటి బిడ్డ. అందుకే దయ్యం గురించి మనం చూద్దాం. అసలు ఈ దయ్యాలుగా ఎలా మారాయి? ఒకనాడు పరలోకంలో ప్రధానత్వాన్ని కోల్పోయినటువంటి దయ్యాలు, దేవదూతలు. ఒకసారి మాట చూద్దాం, బాగుంటుంది అన్నమాట. యూదా రాసినటువంటి పత్రిక, యూదా రాసిన పత్రిక, కొంచెం త్వరగా తీయండి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఉందే ఒక అధ్యాయం, 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం తల్లి, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ప్రధానత్వమును నిలుపుకొనక. ప్రధానత్వం అంటే మొదటి స్థానం, ముఖ్యమైనటువంటి స్థానం. దేవుడు ఈ ప్రధాన స్థానాన్ని దేవదూతలకు ఇచ్చాడు ప్రారంభంలో. ఈ ప్రధాన స్థానాన్ని దేవుడు దేవదూతలకు ఇస్తే తన ప్రధానత్వమును నిలుపుకోలేకపోయాయి. అంటే దేవుడిచ్చినటువంటి స్థితిని కోల్పోయాయి.
ఆ కోల్పోయినటువంటి దేవదూతలు, చదవమ్మా, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అంటే పరలోకంలో దేవుడిచ్చినటువంటి స్థితిని నిలుపుకోలేక, పోగొట్టుకొని, దేవుడి మీద తిరుగుబాటు చేసి, తన స్థానాన్ని కోల్పోయి, కటిక చీకటి కలిగినటువంటి బిలమలలోనికి దేవుడు నెట్టివేసే పరిస్థితిని తెచ్చుకున్నటువంటి దేవదూతలే దయ్యాలుగా మారిపోయాయి. దేవుడు ఎక్కడ భద్రం చేశాడు వీటిని? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక ఎక్కడ భద్రం చేశాడు చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఎక్కడ భద్రపరిచాడో ఒకసారి మీరు చూడాలి ఈ మాటలో. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం తల్లి, 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు ఏం చేశాయి? దేవదూతలు పాపం చేశాయి. పాపము చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. తమ స్థితిని కోల్పోయినటువంటి దేవదూతలను, కటిక చీకటి కలిగినటువంటి ఆ పాతాళ లోకంలో ఆయన ఏం చేశాడంటే బంధించాడు. ఎప్పటి వరకు బంధించాడు పాతాళ లోకంలో ఈ దేవదూతలను దేవుడు అనంటే? యుగ సమాప్తి వరకు బంధించాడు. యుగ సమాప్తి వరకు బంధించాడు. అలా పాతాళములో బంధించబడినటువంటి ఈ దేవదూతలే దయ్యాలుగా మారాయి. మారినటువంటి దయ్యాలను ఎవరు పిలిస్తే బయటకొచ్చాయి, ఎవరు రప్పిస్తే బయటకొచ్చాయి. ఏ భూత వైద్యుడు రప్పించాడు బయటికి? ఎవరు పిలిస్తే బయటకొచ్చాయి ఇవన్నీ? ఒక్కసారి పాతాళములో బంధించబడినటువంటి ఏ ఆత్మ అయినా బయటికి రావాలంటే ఎవడి వల్ల కాదు. మరి ఎవరు రప్పించగలరు బయటికి? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి, జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని వారలారా. మీరు జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు కూడా ఆయనే. అందులోకి పంపించేది ఆయనే, అందులో నుంచి బయటికి రప్పించేది కూడా ఆయనే. అసలు ఎందుకు బంధించాడు? బంధించినటువంటి దేవుడు మరలా ఎందుకు బయటికి పిలిచాడు ఈ దయ్యాలని? అంటే దయ్యాలకు కూడా ఈ భూమి మీద పనుందన్నమాట. అంటే దయ్యాలకు కూడా దేవుని పని కోసం వాడబడుతున్నాయన్నమాట. అంటే దేవుని పని కోసం సహకారులుగా దయ్యాలను కూడా బంధించినటువంటి వాటిని బయటికి తీశాడు దేవుడు. అందులోకి పంపించినటువంటి ఆయనే వాటిని బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడో, తీసుకొచ్చినటువంటి ఆ దయ్యాలు ఏం మాట్లాడుతున్నాయో యేసుక్రీస్తు వారితో మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదువునా? వారు, ఇదిగో వారంటే ఎవరు? దయ్యం పట్టినవారు. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? ఏమంటున్న దయ్యాలు? దేవుని కుమారుడితో మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాయి. దేవుని కుమారుడా, మాతో నీకేంటి పని? మాతో నీకేంటి పని? నెక్స్ట్ మాట, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఎక్కడికి వచ్చితివా? ఏమంటున్న దయ్యాలు? అంటే దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించే పాతాళ లోకములో బంధించబడినటువంటి దయ్యాలను బయటకు తీసుకొచ్చాడు. ఇదిగో ఇంతకాలం వరకు మీరుండాలి, ఇదిగో నా కుమారుడు రాబోతున్నాడు, అజ్ఞానం అనే ఆత్మ గుడ్డితనంలో ఉన్నటువంటి నా పిల్లల మనోనేత్రాలు వెలిగించబడాలి. అలా వెలిగించబడాలంటే మీరు వెళ్ళిపోయి అనేకులను పట్టండి.
అనేకులను పట్టి వాళ్ళలో నివాసం చేయండి. దయ్యాలు మాట్లాడుతున్నాయి, కాలము రాకమునుపే మమ్ములను బాధించటానికి వచ్చావా అని మాట్లాడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి పంపవద్దని ప్రభువుకి మొరపెట్టుకొని కేకలు పెడుతున్నాయి దయ్యాలు. చూద్దాం ఒకసారి లూకా సువార్త. ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి పంపించవద్దని యేసుక్రీస్తు ప్రభువారిని వేడుకుంటున్నట్టుగా మనకు కనపడుతుందండి. లూకా సువార్త 8వ అధ్యాయం 30వ వచనం నుంచి చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 30-31. యేసు నీ పేరేమని వాని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండేను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి, సేన అంటే ఒక గుంపు వాడిని బట్టాయి. ఈ గుంపంతా వాళ్ళలో ఉండి యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాయి. యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఏమంటున్నా చదవండమ్మా, చూడండి ఏమంటున్నాడు. పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను బతిమాలు కొనుచున్నాయి. వేడుకోవటం అంటే అర్థం ఏంటి? బతిమలాడుకోవటం. ప్రభువా మమ్మల్ని ఆ వేదనకరమైనటువంటి చోటుకి మమ్మల్ని పంపించొద్దు. ఇక్కడైతే హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాం మేము భూమి మీద. కటిక చీకటి కలిగినటువంటి ఆ బిలమంలోనికి, ఆ వేదనకరమైన స్థలంలోనికి మమ్మల్ని పంపించొద్దు ప్రభువా అని అడిగితే ప్రభు అన్నాడు, మరి ఇంకెక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు మీరు? అదిగో పక్కనే పందులున్నాయి, ఆ పందుల్లోకి వెళ్ళడానికి మాకు ఆజ్ఞాపించు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాయో, వచ్చినటువంటి ఆత్మల్ని ఎక్కడ బంధించాడో, బంధించబడినటువంటి ఆత్మల్ని మరలా ఎందుకు భూమి మీదకి తీసుకొచ్చినటువంటి ఆత్మలు, దయ్యాలుగా మారిపోయినటువంటి ఆత్మలు కొంతకాల వ్యవధిని దేవుడు వాటికి నిర్ణయించినటువంటి కాలం వరకు అవి పనిచేశాయి. ఆ తర్వాత సంఘము స్థిరపరచబడిన తర్వాత వాక్య ప్రకటన విస్తరిస్తున్న సమయాల్లో వాటి పని అయిపోయింది, తీసుకెళ్ళిపోయి మళ్ళా భద్రంగా లోనబెట్టాడు. కానీ వాటి నాయకుడు ఒకడున్నాడు. వాడే నిజమైనటువంటి దయ్యం. వాడికి యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు ఉన్నట్టుగానే వాడికి కూడా కొంతమంది టీం ఉందండి. వాడికి కూడా కొంత టీం ఉంది. వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే భయం అనేటటువంటి బంధకాల్లో బంధించి పడేశాడు. అందరినీ భయం గుప్పెట్లో ఈ ప్రపంచాన్ని పెట్టేశాడు. దెయ్యం చేస్తున్నటువంటి మారణ హోమానికి ముగింపు నిత్య నరకం. ఎందరైతే దేవునికి భయపడకుండా దయ్యానికి భయపడుతున్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. మీరు నాకు భయపడకుండా వాడికి భయపడుతున్నారు. వాడు ఏమన్నా ఇచ్చాడా మీకు? బ్రతుకునిచ్చింది నేను, బ్రతికిస్తుంది నేను, ఇదిగో భర్తనిచ్చింది నేను, భార్యనిచ్చింది నేను, తల్లిదండ్రులు ఇచ్చింది నేను, నీ తోబుట్టుల్ని ఇచ్చింది నేను, ఈ ప్రకృతిలో అన్నీ ఇచ్చింది నేను. ఇన్నిచ్చినటువంటి నాకు మీరు భయపడకుండా ఏమీ ఇవ్వనటువంటి వాడికి మీరు భయపడుతున్నారు. రెండవది వాడికి భయపడుతూ మీ ప్రాణాలను తీసుకెళ్ళి వాడి చేతిలో పెడుతున్నారు మీరు. అందుకే దేవుడు అంటున్నాడు, అన్నీ ఇస్తుందేమో నేను, ఇచ్చినవన్నీ పాడు చేస్తుందేమో వాడు. దయ్యానికి భయపడి దేవుని మార్గాన్ని తప్పి దేవుని యొక్క శిక్షలో బోధలో ఉండవలసినటువంటి దేవుని పిల్లలు వాడి శిక్షణలోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయినటువంటి వారందరినీ వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నాశనం చేస్తున్నాడు. అందరినీ మార్గాన్ని తప్పించేస్తుంది. నిజమైన వాడి రూపాన్ని మనకు కనపడకుండా, వాడి లక్షణాలు మనకు అర్థం కాకుండా రాంగ్ రూట్కి తీసుకెళ్ళిపోతుంది. అందరినీ కూడా ఎటువైపు తీసుకెళ్ళిపోతుందంటే నిజమైనటువంటి దయ్యం యొక్క ఆకారాన్ని మనుషులకు కనపడకుండా శ్మశానం వైపుకు తీసుకెళ్ళిపోయింది మనుషులందరినీ. ఇదిగో శ్మశానంలో దయ్యం ఉంటుందని, ఆ శ్మశానంలో అనేకమైనటువంటి ఆత్మలు ఉంటాయని, మనుషుల యొక్క ఆలోచన అంతా కూడా సమాజంలో నుంచి శ్మశానం వైపు తీసుకెళ్ళిపోయింది. వాడు మాత్రం నీతోనే, నీ మధ్యలోనే ఉంటున్నాడు, నీ పక్కనే ఉంటున్నాడు. వాడు నీ పక్కనే ఉంటున్నటువంటి వాడిని పసిగట్టకుండా లేనటువంటి చోట నేనున్నానని నీ యొక్క ఆలోచనని అటువైపు తీసుకెళ్ళిపోయాడు.
ఈ టైంలో శ్మశానానికి ఎంతమంది వెళ్ళి వస్తారమ్మా? 2 నెలలు వస్తారా శ్మశానం కాడికి? వెళ్తారా? గుండె ఆగైపోద్ది వెళ్తే. ఉంటుంది ఏంటి? వెళ్తారా ఎవరైనా? ఎందుకు వెళ్ళరు శ్మశానం కాడికి? ఏముందమ్మా శ్మశానంలో? ఏముంది శ్మశానంలో? మత్తయి వార్త, మరణించిన వారు దయ్యాలు కాదు, మరణించిన వారు దయ్యాలు కాదు. శ్మశానంలో ఏముంటుందో ఒక్కసారి చూడండి. అనగా సమాధులలో. మత్తయి వార్త, ప్రభు చెప్పిన మాట వినాలి జాగ్రత్తగా మనం. మరణించిన వారు దయ్యాలు కాదు. మరణించిన వారు దయ్యాలు కానప్పుడు క్రైస్తవులైన మీరు శ్మశానానికి ఎందుకు భయపడుతున్నారు? చూడండి ఒకసారి మత్తయి వార్త 23వ అధ్యాయము 27వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఎందుకు ఆ మాట ప్రభువారు మాట్లాడుతున్నారో మీరు వినాలి జాగ్రత్తగా. అవి వెలుపల శృంగారముగా అగపడుచున్నవి గాని లోపల చచ్చిన వారి ఎముకలతో. ఏముంది సమాధిలో? చచ్చిన వాడి ఎముకలున్నాయి. చచ్చిన వాడి ఎముకలను చూసి మనకు భయం. ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, సమాధుల్లో ఏముందయ్యా? మనం ఆలోచిస్తే సమాధులలో ఉన్నది చనిపోయిన వాని హస్తికలు. ఏముంది సమాధిలో? మరొక మాట చూడండి, ప్రభువారు మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 36వ వచనం నుంచి చూడండి. యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిపోయాడు. వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళి చూశారు, ఏం కనపడలా. ఏం కనపడకపోయేసరికి ప్రభు ఏమైపోయాడు? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? లేకపోతే ఏం జరిగింది? సమాధి ఖాళీగా ఉంది, ప్రభు లేడక్కడ. ఏం జరిగిందని భయాందోళనతో ఒక మీటింగ్ వేసుకున్నారు. ఈ 11 మంది శిష్యులు ఒక మీటింగ్ వేసుకొని మాట్లాడుకుంటున్నారు, ప్రభు ఏమైపోయాడు? ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అవునుగాకని వారితో అని. ఇప్పుడు ఒక సందర్భం మనం మాట్లాడుకుంటాం. ఆదాం గారు చచ్చిపోయి నేటికి 17 రోజులు అవుతుంది. ఇప్పుడు మనం ప్రార్థనలో కూర్చొని ఉన్నాం అందరం. ఇప్పుడు సడన్గా మనం డిస్కషన్ చేస్తున్నాం, దయ్యాల గురించే మాట్లాడుకుంటా చనిపోయినటువంటి వారు దయ్యాలు కాదు, దయ్యాలు దేవతలే అని ఒక జడ్జిమెంట్ మాకు జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జడ్జిమెంట్ ఏంటంటే చనిపోయినటువంటి వారి ఆత్మలు దయ్యాలు అనేటటువంటి ఒక అపోహ ఉంది సమాజంలో. అదే నమ్మి గుడ్డెద్దు చేలో పడ్డాడుకు మేము బ్రతుకుతున్నాము. ఇప్పుడు దాని గురించి వివరించే సమయంలో అసలు చనిపోయినటువంటి వారి ఆత్మ దయ్యం కాదని మాట్లాడుతున్న సందర్భంలో మధ్యలోకి మనం మాట్లాడుతుండగానే వచ్చి ఆదం గారు వచ్చేసి రాము గారు పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు క్షణానికి వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు. మనం డిస్కషన్ చేసే సమయంలో టక్కుమని ఆదం గారు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, వెళ్ళిపోయాడు, చెరలో బంధించబడ్డాడు అని మాట్లాడుతుండే ఆదం గారు టక్కన నిలబడి, వారి పిచ్చోళ్ళారా ఇప్పుడే వచ్చి కూర్చున్నాడు. అట్టుంది ఇక్కడ. వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు శిష్యులు. చేస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎంటర్ అయిపోయి మధ్యలోకి వచ్చి అన్నాడు, శిష్యులారా మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. నెక్స్ట్ మాట ఏముంది? 37లో అయితే వారు దిగులు పడి, అంటే అప్పటికే బాధలో ఉన్నారు వాళ్ళు, ప్రభువు దొరకలేదని. దిగులు పడి భయభ్రాంతులై, చూడండి, భయక్రాంతులై భూతము తమకు కనబడేనని తలంచిరి. భూతం అంటే అర్థమైంది, పుట్టినోట్లు ఏమని చూడండి. భూతం అంటే ఏంటమ్మా? ఆత్మ. ఆత్మ ఎప్పుడైనా కనపడుద్ది? ఎవరికైనా కనపడుద్దమ్మా? దయ్యం అనగా అర్థం ఏంటో తెలుసా అండి? ఆత్మ. ఆత్మకు శరీరం, ఎముకలు, తెల్లచీర, మల్లెపూలు, ఏమండి ఎన్ని ఉంటాయా? ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే దయ్యాలన్నీ కూడా ఆడయే ఉంటాయి, మగ దయ్యాలు ఉండవు ఎక్కడ. తెలుసా మీకు? ఏమండి నిజంగా మీరు ఎక్కువగా మీరు సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ ఇప్పటివరకు మీరు చూస్తున్నటువంటి సినిమాల గురించి మాట్లాడితే మీరు మోసపోయారు. వాడు మోసం చేశాడు మిమ్మల్ని, సినిమా వాడు.
ఏం చూపించాడు వాడు? మీకు అప్పుడు కోపం రావాలి. దయ్యాలన్నీ మేమే ఉంటామా? మగ దయ్యాలు ఉండవా? అది అబద్ధం కాబట్టి మిమ్మల్ని చూపించాడు. నిజమైన దయ్యం ఉంది, ఆడి అవ్వలకి కనపడ్డు. నిజమైన దయ్యం ఎవరికి కనపడదు, అది ఆత్మది. కానీ ప్రభువుని చూసి శిష్యులు అనుకున్నారు భూతం. ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. అంటే శిష్యులు పునరుత్థాన దినము రోజున ప్రభువు లేచి వచ్చిన తర్వాత ప్రభువును చూసి, ఆయన అక్షయమైనటువంటి దేహాన్ని ధరించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి భూతం అనుకున్నారు. దీనికి మనం కొంచెం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కానీ శరీరధారిగా ఉన్నప్పుడు కూడా దయ్యం అనుకున్నారు వాళ్ళు ఆయన్ని ఒకానొక సందర్భంలో. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. మత్తయి సువార్త 14వ అధ్యాయం. తొందరపాటు అనేది ఎప్పుడు మనిషి బతుకులో ఉండకూడదండి. ఇక్కడ పేతురు గారి దగ్గర అదే మనకు కనపడుతుంది. ఒకసారి అది కూడా మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూసి ఏమడ్డారు? మరి నిదానించి చూడాలి కదా, ఎందుకు తొందరపాటు? తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వచ్చేదేమో ప్రభువు. ఆ చీకట్లో, ఆ సముద్రం మీద ఉన్నటువంటి ఆవిరిలో ఆయన చూసేసి అనుకున్నారు ఆయన ఆకారం ఎలా కనపడుతున్నాడు? తెల్ల కనపడుతుంది దాని మీద, నీటి మీద. ఎప్పుడైతే ఈ ఆకారాన్ని చూశారో ఈ శిష్యులు వెంటనే భూతం అనుకొని కేకలు పెడుతున్నారు. కేకలు పెట్టే సమయానికి ప్రభు దగ్గరికి వచ్చి, పేతురు నేనే అన్నాడు ఆయన. ఇన్ని రోజులు దయ్యానికి భయపడ్డారు మీరు, ఏ రోజైనా ఏ దయ్యమైనా నేనే అంద ఎప్పుడైనా? అది దొంగ దయ్యం కాబట్టి ఎప్పుడు అనలా. అది నిజమైన దయ్యం అయితే నేను బలకరించుద్ది. అంటే ఒక అబద్ధాన్ని చూపిస్తుంది ఈ సినిమా రంగం. ఒక అబద్ధాన్ని చూసి మోసపోతున్నారు మీరు. భయపడవలసినటువంటి దేవునికి భయపడకుండా మార్గము తప్పించి ఇదిగో మరణించిన వారు ఆత్మలే దయ్యాలుగా వస్తున్నాయనే భ్రమలోకి తీసుకెళ్ళిపోయాడు అపవాది. మీ కళ్ళు తెరిపించేటటువంటి మాటలు 4 చూపిస్తాను ఇప్పుడు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చూడండి. వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత సంతోషపడినా, చదువు తల్లి, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణములోనే ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. ఒక్క క్షణములో ఆత్మ ఎప్పుడైతే దేహంలో నుంచి ఆత్మ బయటకు వస్తుందో, బయటకు వచ్చినటువంటి ఆత్మ 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు, 15 రోజులు ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు. అది నీ మట్టి బుర్రలో మనుషులు కల్పించినటువంటి ఆచార సాంప్రదాయాల్లో నుంచి నువ్వు చూసినటువంటి మోసపూరితమైనటువంటి సినిమాల్లో పుట్టుకొచ్చినటువంటి ఒక మాయది, అబద్ధం. కానీ బైబిల్ చెబుతుంది దేహంలో నుంచి ఆత్మ బయటికి రాగానే ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోతుంది. ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తా ఉంటే ఈ సమాజం ఏం నేర్చుకుందంటే, ఏమండి పెద్ద రోజు అయిందాక పోదండి ఆత్మ. మరి ఎక్కడుందయ్యా ఈ ఆత్మ? కాకి రూపంలో వచ్చిందయ్యా, కుక్క రూపంలో వచ్చిందయ్యా. సినిమాల్లో చూపించినట్టుగా ఈ సమాజం నమ్మి మోసపోతుంది. మానవ దేహంలో నుంచి వచ్చినటువంటి ఆత్మ చెరలోకి వెళ్ళిపోవాలి, కానీ మరొక జీవిలోకి వెళ్ళటానికి దానికి అధికారం లేదు, అవకాశం లేదు. వాడెవడో చూపించాడు పగ తీర్చుకోవటానికి ఈ దేహంలో నుంచి ఆ దేహంలోకి వెళ్ళిందని, పగ తీర్చుకోవటానికి ఈ జీవిలో నుంచి మరొక జీవిలోకి వెళ్ళిందని. మళ్ళీ జన్మ ఉంటే కుక్కనై పుడతా అంటది ఒక ఆవిడ, మళ్ళీ జన్మ ఉంటే ఏ పావురంలాగా పుడతా అంటది మరొక ఆవిడ, మరొక జన్మ ఉంటే నేను ఏదో జంతువులాగా పుడతా అంటది మరొకడు. మరొక జన్మ లేదురా నాయన. మనిషికున్నది ఒకటే జన్మ, పునర్జన్మ లేదు. పునరుత్థానం మాత్రమే ఉంది మన బ్రతుకులో. అందుకే దేవుడు అంటున్నాడు, మరణించిన వారు దయ్యాలుగా భూమి మీద ఉండటానికి వీల్లేదు. ఒక బాధాకరమైన విషయం చెప్పమంటారా? ఇప్పుడు
రేపు చెప్పమంటారా? ఎందుకంటే రేపు అంతా అదే టాపిక్ కాబట్టి. ఇప్పుడు చెప్పమంటారు, రేపు చెప్పమంటారు. ఈ ఆత్మ గురించి, దేహంలో నుంచి బయటకు వచ్చిన ఈ ఆత్మ ఒక్క క్షణంలో పాతాళానికి దిగుతుందని దేవుడు చెప్పిన మాట క్రైస్తవులారా ఎంతమంది నమ్ముతున్నారు? మీ విలువైన కుడి చేయిని ఒకసారి పైకెత్తి ఒప్పుకొని చూద్దాం. అంటే నేను చెప్పింది మీకు అర్థం కాలేదా, లేకపోతే నిద్ర వస్తుందా మీకు? దేహంలో నుంచి బయటకు వచ్చిన ఆత్మ ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతుందని బైబుల్ చెప్పిన సత్యాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? యావత్ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులంతా నమ్మాలి సత్యాన్ని. నమ్మనటువంటి అజ్ఞాని, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి అజ్ఞాని ఏం మాట్లాడతాడో తెలుసండి మీకు? ఒరి పిచ్చోడా, పెద్ద కర్మ చేయకపోతే ఆత్మ శాంతించదురా, పెద్ద కర్మ చేయకపోతే ఆత్మ పరలోకానికి పోదురా, పెద్ద కర్మ చేయకపోతే పాతాళానికి పోదురా, మరి ఎక్కడ ఉంటుంది రా నువ్వు అడగలప్పుడండి. మీరు అనుకుంటున్నారు నాన్న దేహంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలిస్తే పలకదు. పలుకుద్దా? కొద్ది దూరం మోసిన తర్వాత మళ్ళా దింపి నాన్న అని పిలిస్తే లేచుద్దా? లెగిస్తే కర్మగాలి నువ్వు బతుకుతావా? ఆలోచించు ఒక్కసారి. నువ్వు ఎన్ని చోట్ల దింపినా ఆ చచ్చిన వాడు మరలా లేవగడు. ఎందుకంటే దేవుడు డిసైడ్ చేశాడు, ఆత్మ బయటికి రాగానే వెళ్ళిపోవాలి చెరలోకి. మన్నైనటువంటి దేహం, ఆత్మ విడిచినటువంటి దేహం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆత్మ విడిచిన ఈ దేహం మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరాలి. ఆత్మ దేవుడిచ్చాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందంటే పరలోకం కాదు వెళ్ళింది, ఆయన స్వాధీనంలోకి వెళ్ళింది. ఎక్కడ ఆయన స్వాధీనం? యోబు గ్రంథం 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం. మన్నైనది మట్టికెళ్ళిపోయింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిందంటే చాలామంది అర్థం తెలియనటువంటి కొంతమంది సేవకులు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? దేవా ఈ ఆత్మను పరలోకంలో చేర్చుకో అంటే వాడికి బైబిల్ తెలియదు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆత్మను పరలోకానికి చేర్చుకో దేవా, పరలోకంలో నీ సింహాసనం మీద కూర్చోబెట్టుకో, వాడికి వాక్యం తెలియదు. మీకు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. బైబిల్ ఏం చెప్తుందో వినండి జాగ్రత్తగా. 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగినవాడు మరి ఎన్నటికి రాడు. అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు, అతని స్థలం అతన్ని మరలా ఎరుగదు. చూసారా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? మరణించిన తర్వాత మన్నైన దేహం మట్టికి వెళ్ళిపోయింది, ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి ఆత్మ మరలా తిరిగి మీ ఇంటికి రాదు. మొన్న కావిడ అంటుంది, చచ్చిపోయిన కాడ నుంచి ఒక్కసారి కూడా నాకు కనపడలేదు అని. కనపడితే బతుకుతావేంటి నువ్వు? అమ్మా ఎందుకా పిచ్చి మాటలు? బతికున్నప్పుడు ఒక్కసారి కూడా ఆదరించడానికి కనపడరు కళ్ళ ముందు. చచ్చిపోయిన కాడ నుంచి ఒక్కడవే వెళ్ళిపోయినవా తమ్ముడా అంటుంది మొన్నాడు కూర్చొని. నేను వెంటనే పిలిచి అన్నాను, కొద్దిగా అన్నం పెట్టండి అవి తీసుకుపోయి అన్న. బతుకున్నప్పుడు రారు, ఈ చచ్చిపోయిన కాడికి అందుకే ఇంట్రెస్ట్కి వెళ్ళి కూర్చుంటాను. నేను భలే ఏడుతున్నారు ఆడికి వెళ్ళి చూస్తే. మొన్న మధ్య ఒక ఆవిడ అంటుంది, ఒక్కదాని వెళ్ళిన అక్క మరి నువ్వు కూడా బాగున్నాను నేను. అది చూడండి, వీళ్ళు ఓవర్ యాక్షన్. నాకు చచ్చిపోయింది కదా, తప్పండి అది. దేవుడు ఒక్కడనే పిలిచాడు కాబట్టి ఒక్కడే వెళ్ళాడు. నీకు కూడా వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, ఏదో పురుగుల మందు తాగి దరిద్రం వదిలిపోద్ది. అందుకే దేవుడు అంటున్నాడు, పాతాళానికి వెళ్ళినటువంటి ఆత్మ మరలా తిరిగి రాదు. కానీ ఈ సినిమా ప్రపంచం ఏం చూపించిందంటే, ఆవేశంతో పగతో చచ్చిపోయినటువంటి ఆత్మ పగ తీర్చుకోవటానికి వేరొకరిని ఆవహించిందంటే ఈ ఆత్మ. పగ తీర్చుకోవటానికి, ప్రేమించటానికి అనేకులలోనికి వెళ్ళిపోయి ప్రేమ చావనటువంటి ఆత్మ ఏమో ప్రేమిస్తుందట, పగ తీర్చుకోవాల్సినటువంటి ఆత్మ ఏమో ఎదుటివారిలో దూరేసి పగ తీర్చుకుంటుందట.
ఏంటి? ఆత్మ ప్రేమిస్తుందా? ఆత్మ పగబెట్టుకుంటుందా? ఆత్మ కక్ష సాధింపు చేస్తుందా? అట్లా చేయటం మొదలు పెడితే భూమి మీద మనుషులు ఎక్కడ బతుకుతారండి? మీరు ఆలోచించండి. ఒకవేళ ఎవడో ఏ కారణం చేతను నన్ను చంపేస్తే, నన్ను చంపిన వాడిని ప్రతీకారం తీర్చుకునే అవకాశం నాకుంటే నేను ఊరుకుంటానా? మీరు ఆలోచించండి ఒకసారి. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూడండి. ఏమంటున్నాడు? బ్రతికి ఉన్న వారికి ఆశ ఉంటుంది, కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్కే కదా మనకు మేలు. నెక్స్ట్ మాట్లాడుతున్నాడు చూడండి. బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. అందరి బైబిల్ ఇదే ఉందా? చచ్చిపోయినటువంటి వారు అసలు ఏమీ తెలుసుకోరు. నువ్వు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు, వాళ్ళ కోసం పాటలు పాడినా ఉపయోగం లేదు, వాళ్ళ కోసం నువ్వు బిర్యానీ వండినా ఉపయోగం లేదు, చికెన్ వండి పెట్టినా ఉపయోగం లేదు, టీ పెట్టినా ఉపయోగం లేదు. వాడికి దరిద్రపొట్టు ఆలోచనలు ఉంటే మందు లేకపోతే మద్యం ఏది తీసుకొచ్చి పెట్టినా, చుట్టా బీడీ సిగరెట్ ఏది పెట్టినా వాడు తాగడు. తీసుకుంటాడా? నేను వెళ్ళటానికి ముందే ఒక వార్త తిన్నాక నేను ఏమన్నానంటే, ఎవరో పొద్దున్నే ఉపమాను టీ పెట్టారంటాడా. ఒత్తడు వస్తే మామూలుగా ఉండదు అనుకున్నారు, ఏమో తీసేశారు. మళ్ళీ ఆ మాటకు నేను వెళ్ళాక చెబుతున్నారు మళ్ళీ, ఆ పిల్లవాళ్ళకి తెలియక పెట్టారులేండి. తెలియక పెడితే దేవుడు క్షమిస్తాడు, తెలిసి పెడితే శిక్ష ఘోరంగా ఉంటుంది నీకు. తెలియక చేసిన దానికి దేవుడు క్షమిస్తాడు, తెలిసి చేసినటువంటి తప్పుకు క్షమాపణ లేదని మీకు గుర్తుపెట్టుకోండి. తెలిసి చేసిన తప్పుకి క్షమాపణ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నాయన, బ్రతికున్నోడికి ఎన్నో ఆశలు, చచ్చిపోయినోడికి ఏ ఆశలు లేవు. మరణించిన వాడు తిరిగి మరలా రాడు అన్న సత్యాన్ని జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 6వ వచనంలో, వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ వంతు లేదు. ఆస్తి పంపకాలు పంచేటప్పుడు చచ్చినోడు కార్యక్రమాన్ని పెడతావా? బంగారం కొన్నప్పుడు పండగ వస్తుంది, మనందరం తలాకు 4 కాసులు కొనుక్కొని చచ్చినోడికి కూడా 4 కాసులు కొందామని కొనిపెట్టు, అడొచ్చి పెట్టుకుంటాడేమో. కొన్ని రోజుల తర్వాత వాడి పేరే మరవబడుతుందని బైబిల్ చెబితే నువ్వేంటయ్యా చచ్చినోడు మరలా తిరిగి వస్తాడని మాట్లాడుతున్నావు? ఎక్కడిది జ్ఞానం? ఎవరు నేర్పించారు ఈ జ్ఞానం? సినిమాలు, సీరియల్స్ చూసి మోసపోతున్నారు మీరు. అందుకే దేవుడు ఎలక్ట్ చేస్తున్నాడు, దేవుడు అందుకే హెచ్చరిస్తున్నాడు. అసలు మీరు భయపడవలసింది ఎవరికి భయపడుతున్నారు మీరు? అందుకే దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక పదజాలంతో ఒక పాటను రూపొందించాడండి సేవకుల ద్వారా. మరణించిన వారు ప్రేతాత్మలుగా రారు, వచ్చినటువంటి వారు నీకు కనపడరు. నిజమైనటువంటి దయ్యం ఉంది, ఆ దయ్యం భూమి మీదే ఉంది. ఉన్నటువంటి దయ్యం వాక్యము లేనటువంటి వాడిని ఆవహిస్తుంది. ఆవహించినటువంటి దయ్యం అనేకమైనటువంటి భయంకరమైన కార్యాలు చేయించి నిన్ను చంపుతుంది. అట్లాంటి దయ్యం మన నుంచి పోవాలంటే మనకు అవసరమైనది ఏంటో మీకు తెలుసా? ఆ అపవాది మన నుంచి దూరం కావాలంటే మనకు కావలసిందేంటి? కొన్ని విషయాలు చెప్తాను, అందులో ఏంటో మీరు టక్కని చెప్పాలి. నాకు ఏం భయపడకండి, టక్కమని చెప్పాలి. నిజమైన దయ్యం ఉంది, అది పారిపోవాలంటే నీకు అవసరమైందేంటో నువ్వు ఎన్నుకోవాలి. కొంత లిస్టు చెబుతున్నాను నేను. ఈ లిస్ట్ మీకు వినటానికి అయినా మాకు తెలిసిలేండి అని మీరు అనుకున్నా, రోజు మేము ఇవన్నీ ఉపయోగించుకునేనండి అని మీరు అనుకున్నా, ఈ సమాజాన్ని మోసం చేయటానికి అనేకమైనటువంటి కల్పిత పాత్రలతో రూపుదిద్దినటువంటి అనేక చిత్రాలు చూసినటువంటి ఈ క్రైస్తవులు కూడా మోసపోతున్నారు. మోసపోతున్న వారిని హెచ్చరించటానికే ఈ విషయాలు మీకు మాట్లాడుతున్నా. ఒకసారి జాగ్రత్తగా వినండి. నిజమైనటువంటి దయ్యం మంత్రిస్తే పోడు. గుర్తుపెట్టుకోవాలి మొదటి మాట. నిజమైనటువంటి దయ్యం మంత్రిస్తే పోడు. రెండవది నిమ్మకాయకి పోడు, మిరపకాయకి పోడు, ఉప్పుకి పోడు, చెప్పుకి పోడు, నిప్పు కూడా పోడు.
నెక్స్ట్ మాట్లాడుతున్నాడు, కోడి పెట్టకి పోడు, అది పెట్టే గుడ్డుకి పోడు. నెక్స్ట్ మాట మాట్లాడుతున్నాడు, నీ కాలి కింద ఉన్న చెప్పుకి పోడు, నువ్వు ఊడ్చే చీపురి కట్టకి పోడు. అర్థమైందా మీకు? నెక్స్ట్ ఇంకా మాట్లాడుతున్నాడు, తల వెంట్రుకలకి పోడు, రంగు ముద్దలకు పోడు, తాయెత్తులకు పోడు. ఈ పోయే కాలం తీసుకొచ్చేటటువంటి పోకదలోడు మరి దేనికి పోతాడు? బైబిల్ చెప్తా ఉంది, నా మాటకు మాత్రమే వాడు పోతాడు. నువ్వు ఎన్ని కట్టుకున్నా ఎన్ని చేసినా వాడు పోడు, కానీ నిన్ను మార్గం తప్పించాడు. ఊరు బయట నేనున్నానని సినిమా వ్యవస్థ ద్వారా మీకు పరిచయం చేశాడు. పాడుబడినటువంటి ఇళ్లలో, పాడుబడినటువంటి బావుల్లో, పెద్ద పెద్ద వృక్షాల మీద ఆ దయ్యం ఉందన్న విషయాన్ని ఒక అబద్ధ కల్పనగా రూపించి సినిమా ప్రపంచం మీకు చూపిస్తే అది నమ్మి నిజమైనటువంటి దయ్యాన్ని నీ ఇంట్లోనే పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక చీకటిగా చూసి భయపడేవు. దయ్యం ఉన్నది సమాజంలో, అది నిన్ను ప్రేరేపిస్తుంది. అసలు ఈ దయ్యాలన్నీ ఎక్కడ ఉన్నాయి? వాడి టీం ఎక్కడుంది? వాడెక్కడున్నాడు? వీర్రాఘపురంలో ఉన్నాడా? పుట్రెల్లో ఉన్నాడా? అక్కిరెడ్డిగూడలో ఉన్నాడా? మరి ఎక్కడున్నాడు వీడు? వాడి అడ్రస్ మీకు చెప్పి ఒక వీడియో మనం చూద్దాం. వాడి అడ్రస్ చెబుతున్న, జాగ్రత్తగా రాసుకో. దయ్యం ఉండే చోటు శ్మశానం కాదు. దయ్యం ఉండే చోటు నీకు చెబుతున్న ఎక్కడో అడ్రస్ రాసుకో, వెళ్ళి చూడండి. ఇల్లు ఒకసారి నీ వల్ల అయితే చూడెళ్ళి. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ముగింపుకు వచ్చేసాం మనం. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు రాసుకోవడం 10 నుంచి 18 వరకు రాసుకొని, దయ్యం గురించి నీకు భయం వేసినప్పుడు ఈ అధ్యాయం చదువుకో. 10 నుంచి 18 వరకు. ఇప్పుడు మనకు అవసరమైనటువంటి మాట మాత్రం చదువుతున్నాను నేను. అసలు దయ్యం ఎక్కడుందో మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నా. 12వ వచనం, ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అండలం చేసుకోండి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. ఇప్పటి వరకు మనం పోరాడలేదని మనం నమ్మాలి. ఎందుకంటే దాన్ని ఎలా పోరాడాలో తెలియకుండా నిన్ను మోసపుచ్చాడు వాడు. ఇప్పటి వరకు నువ్వు అనుకున్నావు ఎండి మిరపకాయతోనో నిమ్మకాయతోనో పోతాడని నువ్వు అనుకున్నావు. నువ్వు పుచ్చిదానివి. ఆడిపోడు. పొయ్యోడైతే ఏమండి, నిమ్మకాయను వాడిన వాళ్ళు ఎవరున్నారు భూమి మీద? మిరపకాయను వాడిన వాళ్ళు ఎవరున్నారు? ఉప్పు కానీ, పప్పు కానీ, చెప్పు కానీ, చీపురి గట్ట కానీ, ఏమండి ఎన్ని వాడట్లా మనం? అన్ని వాడుతున్నా కూడా నిన్ను నాశనం వైపుకే నడిపిస్తూ ఉంటాడు. వాటన్నిటి వైపుకి నీ దృష్టిని తీసుకెళ్ళిపోతాడు. బైబుల్ నీకు దూరం చేస్తూ ఉంటాడు. బైబుల్కి, దేవుని వాక్యానికి, దేవుని మందిరానికి నిన్ను దూరం చేస్తాడు. దయ్యం మెల్లిమెల్లిగా కొంచెం నీ మైండ్ డైవర్ట్ చేసేసి వాడి మార్గంలో తీసుకెళ్ళిపోయి నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని వర్లారా, వాడు భూమి మీద లేడు, ఆకాశ మండలం మీద ఉన్నాడు. అక్కడుండి ప్రతి ఒక్కడిని ఏం చేస్తున్నాడంటే గర్జించు సింహం వలె వెతుకుతున్నాడు. ఎవడైతే శరీర సంబంధమైన కార్యాలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి మందిరానికి వస్తూ పోతూ ఉన్నాడో అట్లాంటోడిని కేంద్రంగా చేసుకుంటాడు. అట్లాంటోడిని కేంద్రంగా చేసుకొని సంఘాన్ని విడగొట్టాలని చూస్తాడు. సమాజంలో కక్షలు పెడతాడు. కుటుంబాలను వేరు చేస్తాడు. ఎవరికి భయపడాలి? ఎవరికో భయపడవలసినటువంటి దేవునికి భయపడకుండా, నేర్చుకోవలసినటువంటి వాక్యాన్ని నేర్చుకోకుండా వాక్యాన్ని పక్కన పెడుతున్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం చూడండి ఏమంటున్నాడు అక్కడ. యవనుకు జడిసి భయపడునందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. ఎవరికి భయపడుతున్నావు నువ్వు? ఎవరికో భయపడి నీవు నా సంగతిని మనసులో పెట్టట్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడండి ఇశ్రాయేలీయులతో.
ఎవరికో భయపడుతున్నావు, ఆ భయపడుతున్నటువంటి భయాన్ని లోపల పెట్టుకొని వినవలసినటువంటి నా మాటలు, నమస్కరించవలసినటువంటి తత్వాన్ని కోల్పోయారు మీరు. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నారు చూడండి. నెక్స్ట్ మాట, నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి, బహుకాలము నుండి నేను మౌనముగా ఉండనందునే కదా నీవు నాకు భయపడట్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. బహుకాలము నుంచి నువ్వు నా మాట వినకపోయినా, నాకు భయపడకపోయినా, నేను మౌనంగా ఉన్నాను కాబట్టే మీరు నాకు భయపడట్లేదు. కానీ కలగ చేయబడినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి సముద్రాన్ని చూస్తే నువ్వు భయపడతావు. సముద్రం గురించి ఎంతమంది తెలుసండి? అందరికీ తెలుసండి సముద్రం గురించి. సముద్రం దగ్గరికి వెళ్ళి మనం చూస్తే ఎవరినో కొట్టినట్టుగా అలా అంతెత్తు పైకి లేచి వస్తూ ఉంటుంది, పరిగెత్తుకొని వేగంగా వస్తుంది. వేగంగా వస్తున్న అలను చూసి మనకు భయం వేస్తుంది. ఒకేసారి మన మీద విరుచుకుపడితే మన పరిస్థితి ఏంటనిపిస్తుంది మనకి. కానీ అంత వేగంగా వచ్చినటువంటి అలా చివరకు వచ్చేసరికి మరలా తనను తాను తగ్గించుకొని మళ్ళా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సముద్రాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు, అదే సముద్రం నన్ను చూసి భయపడుతుంది. ఎందుకంటే నిత్య నిర్ణయము చేత దానికి ఒక సరిహద్దును నియమించాను నేను. దేంతో నియమించావు తండ్రి? దేంతో నియమించావు నువ్వు సరిహద్దు? దానికి ఇసుకనే సరిహద్దును నియమించాను. హద్దు మీరు నువ్వు బయటికి వెళ్ళొద్దు, నా పిల్లలు ఉన్నారు బయట. నేను ఆజ్ఞాపించేంత వరకును కూడా నువ్వు అక్కడే ఉండాలి, హద్దు లోపలే. అని దేవుడు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం, సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఎవడుతున్నాడు దేవుడు? సముద్రాన్ని చూస్తే నువ్వు భయపడుతున్నావే, నువ్వు భయపడుతున్నటువంటి సముద్రమే నేను నిర్ణయించినటువంటి నిత్య నిర్ణయాన్ని ఆజ్ఞ ఆచరిస్తున్నది. కానీ మీరేం చేస్తున్నారు? భయపడట్లేదు. నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్కు. దేవునికి భయపడేటటువంటి తత్వం మనలో ఉంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం భయపడతాం. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం దేవునికి ఎలా భయపడాలి? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం ఎలా భయపడాలో చూడండి. భయభక్తులు కలిగి. ఏమంటే అపవాదికి భయపడాలంటే భక్తి అవసరమా? భక్తి అవసరం అపవాదికి. వాడికి భయపడితే చాలు నిన్ను చంపడానికి, మార్గం తప్పించడానికి. కానీ దేవునికి భయపడాలంటే దేవుని దగ్గర మనకు అవసరమైంది ఏంటంటే భక్తి కావాలి. భయంతో పాటు భక్తి కావాలి. ఆ భక్తిలో చెబుతున్నాడు, గడగడ వణుకుచు సంతోషించండి. దేవునికి భయపడే లక్షణం నీకుంటే నువ్వు గడగడ వనకాలి. ఎప్పుడైనా నీ బ్రతుకులో దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయనకి విరోధంగా నేను ప్రవర్తిస్తే నన్ను శిక్షిస్తాడన్న భయం నీకుందా? ఎప్పుడైనా వణికావా దేవునికి? కానీ దయ్యములు నమ్మి వణుకుచున్నాయి. మీరు మాత్రం భయపడట్లేదు, భయపడుతున్నట్టు నటిస్తున్నారు. కానీ మీకు భయం అనేది ఉంటే మీరు వణకాలి కదా అంటున్నాడు దేవుడు. కానీ మీరు వణకట్లేదు. కానీ దయ్యాలు చూడండి ఎలా వణుకుతున్నాయి. యాకోబు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. చూడండి ఏమంటున్నాడు, దేవుడొక్కడే నేను నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడొక్కడే అని మనుషులకు అర్థమైందా? దయ్యాలకు అర్థమైందా? మనుషులకు అర్థం కాకే నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని చెప్పేసి
మతానికి, కులానికి ఒక దేవుణ్ణి ఏర్పాటు చేసుకొని కొట్టుకుంటున్నారండి. వాళ్ళ సమాజంలో కొట్టుకుంటున్నారు, మనుషులు చంపుకుంటున్నారు మతం పేరిట. పిచ్చి పట్టింది. ఈ పిచ్చి పట్టడానికి గల కారణం ఏంటంటే అపవాది చేస్తున్నటువంటి పని. దేవునికి భయపడితే ఎలా భయపడాలో తెలుసా? గడగడ వనకాలి, గడగడ వనకాలి. అలా వణికేటటువంటి తత్వం నీలో ఉంటే నువ్వు భయపడతావు. ఎలా భయపడాలి? తప్పు చేసా, తప్పు చేయకుండా. ఒక ఆయన చూద్దాం మనం, ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. ఈయన కూడా భయపడుతున్నాడు, ఇతను కూడా భయపడుతున్నాడు. చూడండి, ఇలా కాదు నువ్వు భయపడాల్సింది. అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. ఇక్కడ ఆదాం గారు ఏం చేస్తున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. ఏం చేసి భయపడుతున్నాడు? తప్పు చేసి భయపడుతున్నాడు. దేవుడు కోరుకున్నది అది కాదు. దేవుడు కోరుకున్నది అది కాదు. తప్పు చేసి భయపడటం కాదు. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. తప్పు చేసి భయపడటం కాదయ్యా. చూడు ఏం చేయాలి, చూడు ఏమంటున్నాడు దేవుడు. చూడండి, నిజంగా నీకు భయం ఉంటే, నిజంగా భయం ఉంటే భయము నొంది పాపము చేయకుడి. పాపం చేసి భయపడటం కాదు, నిజంగా భయం నీకుంటే పాపము చేయకండి. ఎంత బాగుంది మా రెండు మాటల వ్యత్యాసం చూడండి. పాపం చేసి భయపడటం కాదు దేవునికి భయపడటం అంటే. నిజంగా దేవుడంటే భయం ఉంటే పాపం చేయకుండా ఉండండి. పాపం చేయకుండా ఉండాలంటే మనకు అవసరమైందేంటి? పాపం చేయకుండా మనం ఉండాలంటే మనకు అవసరమైంది ఏంటి? కీర్తనల గ్రంథం 2 మాటలు దృష్టిలో చేద్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 38వ వచనం. కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో 38వ వచనం. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. చాలమ్మా. అంటే మనిషి దేవునికి భయపడాలంటే ఆ మనిషిలో ఉండవలసింది దేవుని వాక్యం. దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు భయపడవలసింది దేవునికే కానీ దయ్యానికి కాదు. అంటే ఈరోజు దయ్యానికి నువ్వు భయపడుతున్నావంటే నీలో ఉన్నది వాక్యము కాదు, నీలో ఉన్నది దేవుడు కాదు. నువ్వు దయ్యానికి భయపడుతున్నావంటే దేవుని వాక్యం నీలో లేదు. మరొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఈ హృదయమే దేవునికి కావాలి, ఇదే హృదయం అపవాదిగాడికి కావాలి. ఇప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నేను కట్టుకున్నటువంటి ఇంటిలో, ఈ ఆలయంలో ఎవరు కూర్చోవాలి? ఎవరు ఇంటి మీద అధికారి? ఎవరికి అర్హత ఉంది ఈ దేహం అనే దేవాలయం మీద? ఒక్కసారి మనసు పెట్టి రాత్రి ఆలోచించు. ఎవరిదండి ఇల్లు? దేవుడు కట్టుకున్న ఇల్లు దేవుంది, దయ్యానిది కాదు. అందుకే అంటున్నాడు భక్తుడైనటువంటి కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట, దేవా నీ ఎదుట పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం ఉండాలయ్యా, నీ మాట ఉండాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. దేవునికే భయపడితే వచ్చే లాభం చూడండి. దేవునికే భయపడితే వచ్చే లాభం చూడండి. నువ్వు దయ్యానికి భయపడుతున్నావా? ఈ లాభాలన్నీ పోతాయి. నువ్వు దేవునికి భయపడితే ఈ లాభాలన్నీ వస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట 1 వినయము, 2వది ఐశ్వర్యము, 3వది ఘనత, 4వది జీవం. దేవునికి భయపడితే ఇన్ని లాభాలున్నాయి. దేవునికి కాకుండా దయ్యానికి భయపడితే ఏమేమి కోల్పోతావు నువ్వు? వినయం కోల్పోతావు, ఐశ్వర్యం కోల్పోతావు, ఘనతను కోల్పోతావు, నిత్య జీవాన్ని కోల్పోయినటువంటి నీవు దయ్యానికి భయపడితే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. వాడికి నిర్ణయించినటువంటి నిత్యాగ్ని దండనలోకి నువ్వు జారిపోతావు.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నాకు భయపడితే ఇన్ని లాభాలు నీకున్నాయి. నాకు భయపడవలసినటువంటి మీరు నాకు భయపడకుండా వాడికి భయపడితే నష్టాలు కూడా చాలా ఉన్నాయి అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎలా భయపడాలి దేవునికి? ముగింపు మాట ఒక్కటి చూద్దాం. ఎలా భయపడాలి దేవునికి? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఎలా భయపడాలో. ప్రతి జనములోనూ, ప్రతి జనం, నల్లోడైనా తెల్లోడైనా, ఇంగ్లీషోడైనా, హిందీ ఓడైనా, తమిళోడైనా, ఎక్కడెక్కడైతే ఆరిన నేల మీద మనుషులు బ్రతుకుతున్నారో, మనుషులుగా ఈ భూమి మీద ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఆయనకే భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. చూసారు ఎంత బాగుంది మాట? ఆయనకు భయపడుతున్నామంటే పాపం చేసి కాదు భయపడేది, నీతిగా బ్రతకాలి. ఆ బ్రతుకులో దేవునికి మాత్రమే భయపడాలి. దయ్యమన్నది అబద్ధం, అది ఆత్మ, అది మరణించిన వారి ఆత్మ కాదు. నిజమైన దయ్యం ఉంది, వాడి ఎప్పటికీ మీకు కనపడడు, వాడి క్రియలే మీకు కనపడతాయి. నిజమైన దయ్యం నిన్ను ఆవహిస్తే ప్రతి ఒక్కరికి గొడవలు పెడతావు, ప్రతి ఒక్కరిని అసూయతో చూస్తావు, ప్రతి ఒక్కరి మీద ఈర్ష్య వస్తుంది నీకు, ప్రతి ఒక్కరిని హింసిస్తావు, గొడవలు పెడతావు, సమస్యలు క్రియేట్ చేస్తావు. ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపడంబం నీలోకి వస్తాయి. అప్పుడు నువ్వు చేస్తున్న శరీర సంబంధమైన క్రియలను పట్టి నీకు దయ్యం పట్టిందని క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది దయ్యం పట్టిన వాడికి ఉండే లక్షణాలు. అంతేకాని దయ్యం పడితే జల్లెర పోసుకోవటాలు, తెల్ల చీరలు కట్టుకోవటాలు, పూలు పెట్టుకోవటాలు, ఇది కాదు దయ్యం పడితే ఉండే లక్షణాలు. బైబుల్ చెప్పినటువంటి సారాంశంలోకి మనం వెళ్ళగలిగితే దయ్యం పడితే ఉండే లక్షణాలు, చేతబడులు, క్షుద్రశక్తులు, వీటన్నిటిని గూర్చినటువంటి మరొక మూలానికి కావలసినటువంటి సమాచారం మరొక నెలలో మనం చూద్దాం.